నేను మీ శిరీష. యోగా జీవితంలో ఒక భాగం కావాలని ఆర్ఐఓ పి దుర్గారావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 80 ఫీట్ రహదారిలో జిల్లా వొకేషనల్ అధికారి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు. యోగాసనాలు చేయడం వలన క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు. యోగా అద్భుతమైన వనరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వాములై కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు 2వ తేదీన 21వ తేదీన యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. ఆయుష్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ గనగళ్లపేటలో మే 3వ తేదీన నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్, డివిఈఓ, యోగా శిక్షకులు మురళీకృష్ణ, స్వాతి, ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆమ్దలవలసలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే కోన రవికుమార్ హామీ ఇచ్చారు. ఆమ్దల్వలస పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎంసీసీ ఎమ్మెల్యే కప్ T20cc ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ విజేతలకు ఆదివారం ఆమ్దల్వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు ఆమ్దల్వలస అని, క్రీడల్లో మేటి అయిన ఈ ప్రాంతానికి ఆడిటోరియం నిర్మాణం చేపడతామని తెలిపారు. 3 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మిస్తే గత వైసీపీ పాలకులు దాన్ని విధ్వంసం చేశారని, తిరిగి ఇండోర్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామన్నారు. వీటిని కార్పొరేట్ సంస్థల మాదిరిగా నిర్మిస్తామన్నారు. అన్ని రంగాల్లో యువతకు ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. క్రీడా రంగం ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారని తెలియజేశారు. క్రీడలపై యువతకు ఆసక్తి పెంచుకోవాలని పేర్కొన్నారు. ఆమ్దల్వలస పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీసీ ఆధ్వర్యంలో సీఎంసీసీ ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు తమ్మినేని విద్యాసాగర్, క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఇలియస్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రాజం మండలం మారేడుబాగ గ్రామానికి చెందిన విద్యా ఉపాసకులు సింహాలటని చంద్రమౌళీశ్వర శర్మకు ఘనంగా సన్మానించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాం మండలం మారేడుబాగ గ్రామానికి చెందిన విద్యా ఉపాసకులు నిరంతర జప ధ్యానాది, భక్తి, ఆధ్యాత్మిక, పౌరాణిక, రాజకీయ, రాజయోగ, రాజపదవి, యోగాధిత, యజ్ఞ, యాగ, సనాతన సాంప్రదాయ ధర్మాలు ఆచరిస్తూ వేదమూర్తులుగా విరాజిల్లుతున్న బ్రహ్మశ్రీ జాడ బాలచంద్ర మౌళి శర్మ, నిర్మల కుమారి దంపతులకు సింహాలాలట దాతలు, రాజం పట్టణానికి చెందిన శ్రీ కల్కి జ్యువెలర్స్ యజమాని కొత్త మధుసూదనరావు, మాధురి దంపతులు, అలాగే శ్రీకాకుళం పట్టణానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరి పీఠం వ్యవస్థాపకులు విద్యానంద నాద దీక్ష నామాంకితులు బ్రహ్మశ్రీ సుసారావు దుర్గాప్రసాద్ శర్మ, మహాలక్ష్మి దంపతుల చేతుల మీదుగా శ్రీ ఉమా సహిత బాలచంద్రమౌళి శర్మ స్వామి దేవాలయ ప్రాంగణ ఆవరణలో ఆదివారం సింహాలాటాన్ని చంద్రమౌళి శర్మకు అలంకరించి గజమాలతో, దుస్సాలులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత సింహాలాలట బాలచంద్ర మౌళి శర్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు సూర్యనారాయణ శర్మ, బాల సరస్వతి, అలాగే గురువులు శ్రీ రాజరాజేశ్వరి పీఠ వ్యవస్థాపకులు సుసరాపు దుర్గాప్రసాద్ శర్మ, మహాలక్ష్మి దంపతులు ఆశీస్సులతో, అలాగే పలు పీఠాధిపతులు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, వేలాది మంది ప్రేమ అభిమానం నడుమ ఈ సింహాలాలట సన్మానం అందుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. సింహాలాలట దాతలు శ్రీ కల్కి జ్యువెలర్స్ యజమాని కొత్త మధుసూదనరావు, మాధురి దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పలు పీఠాధిపతులు, పలువురు వక్తలు మాట్లాడుతూ తండ్రికి మించిన తనయుడు అనే మాట సన్మాన గ్రహీత సింహాలాలట జాడ బాలచంద్ర మౌళి శర్మ నిరూపించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, ఆరా మధురాబిడ్డ సంఘ కేంద్ర అధ్యక్షులు ఇప్పిలి శంకర శర్మ, ప్రధాన కార్యదర్శి రేజేటి ప్రసాద్ శర్మ, గ్రామ పెద్దలు, పలు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఘన సన్మాన కార్యక్రమం అనంతరం సుమారు 5,000 మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలు సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ల వద్ద వివిధ సర్టిఫికేట్లు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ కు గల కారణాలు తెలియజేయాలన్నారు. సర్టిఫికేట్లు జారీ చేయనందువలన విద్యార్థులు ఇబ్బందులు పడతారని, సత్వరమే సర్టిఫికేట్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయని, దానికి సంబంధించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యారేజ్ సర్టిఫికేట్లు సచివాలయాల్లో పెండింగ్ లో ఉన్నాయని ఎంపీడీఓలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఇందులో 87 అర్జీలు స్వీకరించగా అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ లాండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీరాజ్, ఏపీ ఈపీడీసీఎల్, జీజీహెచ్ తదితర శాఖలపై 87 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగించాలని డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు కోసం పెద్ద కలలు కనాలని, వాటిని నిజం చేసుకునే దిశగా ప్రయత్నాలు సాగించాలని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. ఇటీవల చైతన్య దీపిక దినపత్రిక నిర్వహించిన చిన్నారి ప్రపంచం కాంటెక్స్ట్ లో రాణించి భవిష్యత్తులో కలెక్టర్ కావాలని ఆకాంక్షించిన చిన్నారులను డాక్టర్ దానేటి శ్రీధర్ ఆసుపత్రిలో ఆదివారం ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ చిత్రలేఖన పోటీల్లో పాల్గొని విజయం సాధించిన ఈ చిన్నారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఉన్నతంగా ఎదగాలన్న వారి ఆకాంక్షలను ప్రోత్సహిస్తూ ప్రతి ఏడాది జూన్ 1వ తేదీన ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించి వారికి నచ్చిన రంగాల్లో ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారని అన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని, మన లక్ష్యం గమ్యాన్ని నిర్దేశించుకుని ప్రయత్నం కొనసాగిస్తే విజయాలు వాటంతటవే దరిచేరుతాయని అన్నారు. అనంతరం చైతన్య దీపిక దినపత్రిక యాజమాన్యం గురించి మాట్లాడుతూ, విలువలతో కూడిన జర్నలిజం చేయడంలో ఎప్పుడూ వారు ముందుంటారని అన్నారు. వేసవి సెలవుల్లో ఒక కాంటెస్ట్ ను రూపొందించి చిన్నారులను ప్రోత్సహించిన వీరి కృషికి అభినందనీయమన్నారు. అనంతరం 4 చిన్నారులకు నగదు ప్రోత్సాహం అందజేసి వారి తల్లిదండ్రులను అభినందించారు. జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు జన్మదిన వేడుకల సందర్భంగా రణస్థలం మండలంలోని పైడిభీమవరంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు జన్మదిన వేడుకల సందర్భంగా రణస్థలం మండలం పైడిభీమవరంలో మెగా రక్తదాన శిబిరం, మెడికవర్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో వైద్య శిబిరం, ఐ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎచ్చెర్ల శాసనసభ్యులు నడికుదురు ఈశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విశ్వక్షేణ్, 4 మండలానికి చెందిన కూటమి నాయకులు పాల్గొని వడ్డాది శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడుకుదురు ఈశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు పుట్టినరోజు వేడుకలకు ఎంత ఖర్చు పెట్టినా రక్తదానం, వైద్య శిబిరం వంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం 10 మంది ప్రాణాలు నిలబెడుతుందన్నారు. రక్తదానం చేసిన యువకులను అభినందించి సర్టిఫికేట్లు, మెమోంటోలు అందజేశారు. ఇటీవల విద్యుత్ షాక్ గురై పలువురు మృతి చెందడంతో మృతుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బెందాల అశోక్ పరామర్శించారు. కంచిలి మండలం తలతంపర పంచాయతీ చెల్లపుట్టుగలో ఇటీవల విద్యుత్ షాక్ గురై పలువురు మృతి చెందారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు కలిశారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని వేళలా అండగా ఉంటామని ఎమ్మెల్యే అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు బెందాలం దుర్గా శ్రీనివాస్, ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యవర్గ సభ్యుడు మర్రిపాటి పూర్ణచంద్రరావు, శివాజీ, స్థానిక సర్పంచ్ జగబంధు దొలాయి, గ్రామ పెద్దలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలం బీజీ పుట్టుక హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి వేసవి క్రీడా శిక్షణా శిబిరం ఆదివారంతో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు షాప్ యాజమాన్యంతో పాటు జిల్లా క్రీడాభివృద్ధి ఆధ్వర్యంలో కవిటి మండలం బీజీ పుట్టుక హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి వేసవి క్రీడా శిక్షణా శిబిరం ఆదివారంతో ముగిసింది. మే 1వ తేదీ నుండి ప్రారంభమైన వేసవి శిక్షణా శిబిరం జూన్ 1వ తేదీతో ముగిసింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు బీజీ పుట్టుక నూతన హెచ్ఎం కె వీరభద్రరావు బాధ్యతలు స్వీకరించిన వెంటనే క్రీడాకారులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా క్రీడా సంస్థ సూచనల మేరకు ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులచే శిక్షకులు రమేష్ సూర్య నమస్కారాలు, యోగాసనాలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్, జోష్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెలియాపుటి మండలం గుడ్డిబద్ద గ్రామంలో యువతంతా ఏకమై 1,00,000 రూపాయలు చందాల రూపంలో సేకరించి శ్రీ సీతారాముల ఆలయాన్ని నిర్మించారు. భద్రాద్రిలో వెలిసిన సీతారామాలయాన్ని తలపించేలా ఉందని వీక్షించిన భక్త సందర్శకులు కొనియాడుతున్నారు. ఏడాది కాలంగా గుడ్డిభద్ర గ్రామ యువత ఎన్నో వ్యయ ప్రయాసలతో విరాళాలు సేకరించడంతో పాటు గ్రామస్తులతో సహా వారంతా కలిసి
1,00,000 వెచ్చించి ఆలయ నిర్మాణానికి చెమటోర్చారు. శిల్ప కళాకారులను రప్పించి ఆలయమంతా బహుశిల్పాలతో చూడముచ్చటగా తీర్చిదిద్దగా శనివారం నాడు శ్రీ సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో గ్రామస్తులు చిన్న పెద్ద ఆడ మగ అన్న తేడా లేకుండా అంతా కలిసి ఆనందంగా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాత్రిపూట నాట్య కళామండలిచే చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు 45 నిమిషాలు ఏకదాటిగా అన్నమయ్య కీర్తనలకు నృత్య ప్రదర్శనలు చేశారు. చిన్నారుల నృత్యాలకు చూపర్లు మంత్రముగ్ధులయ్యారు. మూడు రోజులుగా జరుగుతున్న రాములోరి ఉత్సవాలతో భక్తజనం రామస్మరణతో శోభాయమానంగా ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా వేద పండితులు చేసిన నృత్యం భక్తులకు ఎంతో ఆకట్టుకుంది. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.